వైఎస్ భారతి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళు భార్యాభర్తలుగా కావచ్చు, కుటుంబ సభ్యులుగా కావచ్చు, వాళ్ళు రాజకీయాల్లో తొలిగడుగు వేసిన రోజు నుంచి ఇదే నిందలు, ఇదే ఆరోపణలు, ఇదే దాడులు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర ప్లస్ జైలుకి వెళ్ళిన రోజు నుంచి ఇదే విమర్శలు. దీన్ని ఆ కుటుంబం పర్టికులర్గా జగన్ గారు మరియు వారి శ్రీమతి భారతి గారు చాలా ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టే ఇన్ని దాడులు కూడా దాటుకుంటూ ఈరోజు సస్టైన్ అయినారు. 5 ఏళ్ల పాటు అధికారం నిలబెట్టారు. ఓడిపోయినా మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, మళ్ళీ రేపు గెలుస్తారనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు. కారణం ఏంటంటే 2, జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మొండితనం, ధైర్యం, గట్స్ ఫీలింగ్. దేన్నైనా ఎదుర్కొందాము అనే నిర్ధారణకు వాళ్ళు రావడం వల్ల 16 నెలలు జైలు జరుగుతున్న కాలంలోనే బయట భారతి గారు సమర్థవంతంగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నడిపారు. ఎక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఈడీ అటాచ్మెంట్లు, ఇన్ని గందరగోళాలు, పరిశ్రమల్ని కానీ తన సంస్థలను కానీ వివాదాలకు సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఎఫెక్టివ్ నడిపారు. కుటుంబ సభ్యులు, పిల్లల్ని బాగా చూసుకున్నారు. అట్లాంటి క్రైసిస్ లోనే అంటే ప్రారంభంలో ఏమవుతుందో ఈ పార్టీ, ఏమవుతుందో ఈ మొత్తం వ్యవహారం అనే రోజుల్లోనే నిలబడ్డ కుటుంబం భారతి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు మొదటిసారి పెద్ద ప్రతిపక్షంగా ఏర్పడ్డారు, ఓడిపోయినారు. అప్పుడు నడిపారు. మళ్ళీ ఇప్పుడు 19 నుంచి 24 వరకు అధికారంలో తీసుకొచ్చారు. అంటే సమర్థవంతంగా 0 అనే రోజునే నిలబడినటువంటి జగన్ గారు, భారతి గారు ఆ దాడులు ఎదుర్కొని నిలబడిన వాళ్ళు ఇప్పుడు అన్ని నిరూపించుకొని తామేంటో తన ప్రపంచాన్ని చెప్పిన తర్వాత ఇంక భయపడతారని, వెనక్కి తగ్గతారని అనుకోలేం. అది సాధ్యం కూడా కాదు. వ్యక్తిగతంగా భారతి గారు కూడా